ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈ మధ్య కాలంలో సీఎం రమేష్ గారు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అని చెప్పేసి ఇలా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు తెలిసినంత వరకు ఇది ఏది నిజం? అంటే సీఎం రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు. 2009లో కేసీఆర్ గారు పోటీ చేయొద్దని చెప్తే 2009లో నేనే టికెట్ ఇప్పించిన, ఆర్థిక సాయం నేనే చేసిన, 300 తోటి ఎట్ట గెలిచినావో నా కాడ ఉంది మాట్లాడదాం అన్నారు. అదే కాకుండా ఇంకో రెండో మాట ఏమన్నాడంటే చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు జైల్లో ఉన్నప్పుడు ఈడీ సిబిఐ రాకుండా మేము మెర్జీ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో, ఆ కేసులన్నీ లేకుండా చూసుకోండి అని చెప్పేసి నాతో మాట్లాడిన. నాకు అక్కడ సీసీ ఫుటేజ్లోనే ఢిల్లీలో ఉన్నటువంటి తలకడాలో ఉన్నటువంటి నా నివాసానికి వచ్చిందని చెప్పేసి రెండో మాట మాట్లాడాడు. మూడోది ఏం మాట్లాడాడు, ఏదైతే కంపెనీకి సంబంధించి అంటే వాళ్ళ కుమారుడికి సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి ఎలాంటి పైరవ తావు లేకుండా నేను అందులో డైరెక్టర్ కానీ మేనేజ్మెంట్లో కానీ లేను, ఓన్లీ టెండర్ ప్రాసెస్లో భాగంగా ఎలాంటికి కావచ్చు, అదేవిధంగా రిత్విక్ కంపెనీ కూడా టెండర్ వచ్చింది 1666 కోట్ల రూపాయలు. దీనిలో రాజకీయ ప్రమేయం కానీ అదే కాకుండా పైరవ తావు లేకుండా వచ్చింది, ఓన్లీ మెరిట్లో భాగంగా వచ్చిందని చెప్పేసి చాలా స్పష్టంగా. అదే కాకుండా మీరు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిరో, మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు సెక్రటరీగా ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చిరో, అదే కాక అమరజ్యోతిగా ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చిరో, హైదరాబాద్ 4 భాగాలుగా చేసి ఏ విధంగా ఆంధ్ర ప్రాంతాల సమయ కాంట్రాక్ట్లు ఇచ్చిరో అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, చర్చ చేద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా సీఎం రమేష్ గారు మాట్లాడారు. వారు మాట్లాడిన తర్వాత దానికి సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు. కేటీఆర్ గారు ఏమంటున్నారు అంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీయే మాట్లాడిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారే వెనకాల ఉండి మాట్లాడిపిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదంటే సీఎం రమేష్ గారు అదంటారని చెప్పేసి కేటీఆర్ గారు అంటూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు సీఎం రమేష్ అనే వ్యక్తి మీకు 2009 ముందే పరిచయం ఉంది. మీకు 2009 ముందే 2009 ఎట్లా టికెట్ వచ్చిందో, కేసీఆర్ గారు ఎట్లా ఒప్పించిందో, తర్వాత ఏ విధంగా ఆర్థిక సాయం చేసినో, 300 తోటి ఎట్లా గెలిచినో, ఎట్లా మ్యానిపులేట్ చేసినో చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ విలీనం అయ్యే ప్రయత్నం చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గుండు 0. అదే కాకుండా ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకుండా లేని పరిస్థితి. ఈరోజు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేదు. ఎందుకంటే 2005లో 5 ఎంపీలు, 2009లో 2 ఎంపీలు, 2014లో 11 మంది, 19లో 9 మంది, ఈరోజు గుండు 0. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ భారతీయ మెర్జీ అవుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా నమ్మి తెలంగాణ రాష్ట్రం 37% వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అసెంబ్లీలో ఎంపీ ఎలక్షన్లకు వస్తాకే 17%, 7 స్థానాల్లో డిపాయిడ్ పోయి 2 స్థానాలు మాత్రమే సెకండ్ వచ్చారు, మహిబాద్ ఖమ్మంలో మాత్రమే. అదే కాకుండా కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే 3rd ప్లేసు. అదే కాక మిగతా అన్ని పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్కి వెళ్ళిపోయి 2 స్థానాలు మాత్రం సెకండ్ వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ మెర్జీ అవుతుందని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా నమ్మిరు. సీఎం రమేష్ గారు చెప్పిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ సీఎం రమేష్ గారిని అడగటే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించరు. వారు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎంపీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? దేశంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లులకు అన్నిటి మద్దతు ఇచ్చింది మీరే. ఆ పాపంలో భాగస్వాములు మీరు కాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు మీరే ఉన్నాయి సమాధానాలు, అదే కాకుండా రాజాసింగ్ గారి ప్రశ్నలు మీరే ఉన్నాయి, ఇప్పుడు సీఎం రమేష్ గారి ప్రశ్నలు కూడా సమాధానాలు మీరే ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? అంటే ఇప్పుడు నిజానికి వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం స్పష్టంగా కాబోతుంది అన్నట్టు తెలుస్తుందా? ఒకవేళ నిజంగానే కాబోతే కనుక బీజేపీ అంగీకరిస్తుందా దీనికి? ఇప్పుడు అయితానని చెప్తే మేము అంగీకరించలేని చెప్పేసి సీఎం రమేష్ గారు మాట్లాడారు. వారు గతంలో కలిసి ఉన్నారు, భవిష్యత్తులో కలిసి ఉండే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి సంబంధం లేదు. మేము లోపాయికారికి ఒప్పందాలు పెట్టుకోలేదు, గతంలో కలిసి పనిచేయలేదు. లింగోయుడు కార్పొరేట్ ఎలక్షన్ చేస్తే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ తెచ్చిన 9 సంవత్సరాల కాలం పాటు తెచ్చిన బిల్లుని కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కల్వకుంట్ల కవిత గారు జైలు పోయినప్పుడు ఏకంగా మెర్జ్ చేస్తా అని చెప్పేసి వారే సీఎం రమేష్ గారితో మాట్లాడిరట. కల్వకుంట్ల కవిత గారు కూడా గదే చెప్పారు. రాజాసింగ్ గారు కూడా లోపాయికారికి ఒప్పందం ఉంది, మా వాళ్ళు పైసలు తీసుకుంటే అమ్మి క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం పెడుతున్నారని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి అన్ని ప్రశ్నలకన్నీ కూడా సమాధానాలు మిగిలే ఉన్నాయి. ఈ సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం హర్షించరు. ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ పార్టీలోకి రానుంది, కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది కవితకి?
కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత గారు అసలు సంబంధం లేదు. కల్వకుంట్ల కవిత గారికి ఇంతవరకు లీగల్ నోటీస్ కూడా, కనీసం సోకాజ్ నోటీస్ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. తను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనేది కూడా తెలుసుకునే పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మొన్న హైదరాబాద్లో ఏదైతే స్టూడెంట్స్ సంబంధించినటువంటి ప్రోగ్రాం కేటీఆర్ గారు తీసుకొని ఆచారాన్ని పెడితే కల్వకుంట్ల కవిత గారు కోంపల్లె పెట్టింది. నిన్న పరకాల కేటీఆర్ గారు పోతే నరసంపేటకు కల్వకుంట్ల కవిత గారు పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి పోటాపోటీన ఒకరికొకరు అక్క చెల్లెలు పోటీ పడతా ఉన్నారు. తల్లిని కావచ్చు చెల్లిని సాటిస్ఫై చేయని పరిస్థితిలో ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇక్కడ చెల్లి ప్రశ్న సమానం చెప్పే పరిస్థితిలో కేటీఆర్ గారు ఉన్నారు. మరి ఇప్పుడు చెల్లి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టా లేనట్టా, చెల్లి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినా, చెల్లి మీద ఆరోపణలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు. కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు విభేదాలు జరుగుతున్నాయి అంటారా? విభేదాలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలుగా 4 ముక్కలుగా విడిపోయింది. హరీష్ రావు గారు ఒక సైడ్, కల్వకుంట్ల కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. ఈ అన్ని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏంది మాకు ఈ కర్మ, ఎటుపోవాలనో అర్థం కాని పరిస్థితి జమైందని చెప్పి చాలా పెద్ద ఎత్తున బాధపడుతున్న పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆదరిస్తలేరు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే కూడా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం ఆదరించే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చే లేదు, సచ్చే లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మెడి చేస్తా అని చెప్పేసి సీఎం రమేష్ గారి ప్రశ్నలకే సమాధానం లేదు. దానికి నిన్న బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా సీఎం రమేష్ గారి మాట కరెక్టే, నేను సీఎం రమేష్ గారిని తీసుకొని కరీంనగర్కి వస్తా రా అని చెప్పి కేటీఆర్ గారికి సవాల్ ఇచ్చినాడు. ఆ సవాలుకు సమాధానం లేదు. అదే కాకుండా వీడియోలునే బయట పెడతాని చెప్పి సీఎం రమేష్ గారు చెప్తా ఉన్నారు. మరి నేను పోలేదని చెప్పి కేటీఆర్ గారు చెప్పలేదు. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ సీఎం రమేష్ గారు ఒకటి, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా ఒకటి అని చెప్పేసి బుకాయించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారికి పని అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఇంకో మేధో మందనం పడతా ఉన్నారు. ఏ పార్టీలో పోలే ఏమైందో అర్థం కాని పరిస్థితి. ఈ వర్గాల మధ్య బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఊడుతుందా ఏమైందో తెలియక అతలాకుతలం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ. దీని గురించి బండి సంజయ్ గారు కూడా కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సీఎం రమేష్ గారు ఏదైతే చెప్పారో అది 100% కరెక్టే, కావాలంటే చర్చకు రాండి అని చెప్పేసి సవాల్ ఇసరం జరిగింది బండి సంజయ్ గారు. దీని గురించి మీరేమంటారు? అదే చెప్తా ఉన్నా, బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా వారే మాట్లాడిరు. సీఎం రమేష్ గారు మాట్లాడిన తర్వాత వారే నిన్న మాట్లాడి వారు చెప్పిందని కరెక్టు, రండి నేను సీఎం రమేష్ గారు తీసుకొస్తానని చెప్పి వారు మాట్లాడతారు. ఆ ప్రశ్నల సమాధానం లేదు నేను పోలే అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తలేరు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని దీన్ని మధ్యలో తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం మేము ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా చితిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా విడివిడిగా వచ్చినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ స్థానాలు గెలవబోతాం. థ్యాంక్ యూ అన్న.